1997లో విడుదలైన ఒక పుస్తకం ఒక పెద్ద సంచలనమే సృష్టించింది. రాబర్ట్ కియోసకి, ఒక జపనీస్ అమెరికన్, రాసిన ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 50కి పైగా భాషలలో అనువదించబడి 5 కోట్ల పైన కాపీలు అమ్ముడుపోయింది. కొన్ని లక్షలాది మందికి ఆర్థిక అక్షరాస్యత, ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఏమిటో తెలియజేసి వారిని ప్రభావితం చేసింది. ఆ పుస్తకమే రిచ్ డాడ్ పూర్ డాడ్. మీరు ఎంత ఎక్కువ డబ్బును సంపాదిస్తే అంత ఎక్కువ ఖర్చు చేస్తారు తప్ప ధనవంతులు కాలేరు అని రాబర్ట్ అంటారు. ధనవంతులు మరింత ధనవంతులుగా, పేదవారు మరింత పేదవారిగా ఎలా మారుతున్నారు? బాగా చదువుకున్న వాళ్ళు పేదవారిగా, మామూలు చదువులు చదువుకున్న వారు కోటీశ్వరులుగా ఎలా మారుతున్నారు? కోటీశ్వరులు తక్కువ ట్యాక్స్ కడుతుంటే పేదవారు, మధ్యతరగతి వారు ఎక్కువ ట్యాక్స్ ఎందుకు కడుతున్నారు? ఒక పేదవాడికి అకస్మాత్తుగా ఏదైనా లాటరీ వచ్చి కొన్ని లక్షలు లేదా కోట్లు వచ్చినా తను కొన్ని సంవత్సరాలకే మళ్ళీ పేదవాడిగా ఎలా మారుతున్నాడు? ఇలా అన్ని ప్రశ్నలకు ఈ ఒక్క పుస్తకంలో మనకు సమాధానం దొరుకుతుంది. ఫ్రెండ్స్, మనం ఈరోజు రిచ్ డాడ్ పూర్ డాడ్ యొక్క ఆడియో బుక్ని విందాం. బుక్ రిచ్ డాడ్ పూర్ డాడ్, రచయిత రాబర్ట్ టి కియోసాకి. పేదలు, మధ్యతరగతి తల్లిదండ్రులు నేర్పించినది ధనికులు డబ్బు గురించి తమ పిల్లలకి నేర్పించేదేమిటి? అంకితం. ఈ పుస్తకం తల్లిదండ్రులందరికీ అంకితం. ఎందుకంటే వారే పిల్లలకి ప్రధాన గురువులు. ఈ పుస్తకం గురించి కొంతమంది ప్రముఖులు ఈ విధంగా అన్నారు. మీరు గొప్ప ధనవంతులై అందరికన్నా ఎత్తులో ఉండాలనుకుంటే మీరు రిచ్ డాడ్ పూర్ డాడ్ తప్పక చదవాలి. దీనివల్ల మీకు మార్కెట్ను గురించి, డబ్బును గురించి వ్యవహారిక జ్ఞానం పెరుగుతుంది. ఆ విధంగా ఆర్థికంగా భవిష్యత్తులో మీరు బాగుపడగలుగుతారు. జిగ్ జిగ్లర్, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రచయిత, లెక్చరర్. వ్యక్తిగతంగా ధనం సంపాదించి ఆ ధనాన్ని నిలబెట్టుకోవడం గురించి రహస్యాలు, తెలివితేటలు కావాలనుకుంటే ఈ పుస్తకం చదవండి. తప్పనిసరి అనుకుంటే మీ పిల్లలకి దీన్ని చదవడానికి లంచం ఇవ్వండి. మార్క్ విక్టర్ హెన్సేన్, సహరచయిత, న్యూయార్క్ టైమ్స్. రిచ్ డాడ్ పూర్ డాడ్ మామూలుగా డబ్బు గురించి మీరు చదివేలాంటి పుస్తకం కాదు. రిచ్ డాడ్ పూర్ డాడ్ చదవడానికి సులభ శైలిలో ఉంటుంది. ఇందులో కీలకమైన సందేశాలు ఉన్నాయి. ధనవంతులు కావాలనుకుంటే ఏకాగ్రత, ధైర్యము ఉండాలంటాడు రచయిత. ఇవి చాలా సులభంగా పాటించగల సలహాలు. హోనాలుల్ మ్యాగజైన్. నేను చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడే ఈ పుస్తకం చదువుంటే బాగుండేదని అనుకుంటున్నాను. అసలు నా తల్లిదండ్రులు దీన్ని చదువుంటే ఇంకా బాగుండేదేమో. మీ పిల్లలందరికీ ఒక్కొక్క కాపీ కొని ఇవ్వదగిన పుస్తకం ఇది. కొన్ని కాపీలు అదనంగా కొని ఉంచుకుంటే 8-9 ఏళ్ళు రాగానే మీ మనవళ్ళకి కూడా వీటిని బహుకరించవచ్చు. స్యూ బ్రాండ్, ప్రెసిడెంట్ టెనెంట్ చెక్ ఆఫ్ అమెరికా. రిచ్ డాడ్ పూర్ డాడ్ త్వరగా ధనవంతులు ఎలా అవ్వగలమో చెప్పదు. మీరు మీ ఆర్థిక వ్యవహారాల బాధ్యత ఎలా వహించాలో, డబ్బు మీద అధికారాన్ని సాధించి మీ ఆస్తుపాస్తుల్ని ఎలా మెరుగుపరుచుకోవాలో చెబుతుంది. మీలోని ఆర్థిక ప్రతిభను చైతన్యవంతం చేయాలనుకుంటే దీన్ని చదవండి. డాక్టర్ ఎడ్ కుకెన్, ఆర్థిక శాస్త్రంలో లెక్చరర్, RMIT విశ్వవిద్యాలయం, మెల్బోర్న్. నేను ఈ పుస్తకాన్ని 20 ఏళ్ల క్రితమే చదివి ఉండాల్సిందని అనుకుంటున్నాను. లార్సిన్ క్లర్క్, డైమండ్ కీ హోమ్స్. భవిష్యత్తులో ధనవంతులు అవ్వాలనుకుంటున్న వారందరూ రిచ్ డాడ్ పూర్ డాడ్తో మొదలుపెట్టాలి. USA టుడే. ముందు మాట, దీని అవసరం ఉంది. స్కూల్ పిల్లల్ని వాస్తవ ప్రపంచానికి సంసిద్ధం చేస్తాయా? కష్టపడి చదువుకొని మంచి మార్కులు తెచ్చుకో. అప్పుడే నువ్వు ఎక్కువ జీతం, మిగతా సౌకర్యాలు ఇవ్వగల ఉద్యోగాన్ని సంపాదించుకుంటావు అని నా తల్లిదండ్రులు అనేవారు. వాళ్ళ జీవిత లక్ష్యం నాకు, నా చెల్లెలకు కాలేజీ చదువు చెప్పించటమే. దాంతో మేం జీవితంలో సాఫల్యం పొందగలమని వాళ్ళ నమ్మకం. 1976లో నేను డిప్లొమా పొందిన తర్వాత నా తల్లిదండ్రులు వాళ్ళు అనుకున్నది సాధించారు. ఆ డిప్లొమాలో నేను చాలా మార్కులు తెచ్చుకొని ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో అకౌంటింగ్లో నా క్లాస్లో పై స్థానాన్ని సంపాదించుకున్నాను. అది వాళ్ళ జీవితంలో ఒక అతి గొప్ప విజయం. వాళ్ళు వేసిన మాస్టర్ ప్లాన్ ప్రకారం నాకు ఒక బిగ్గెట్ అకౌంటింగ్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. నేను కూడా ఈ ఉద్యోగంలోనే స్థిరపడిపోయా. చాలా ఏళ్ళు పనిచేశాక తొందరగా రిటైర్ అవ్వాలని అనుకున్నాను. నా భర్త మైకిల్ కూడా నా పద్ధతిని అనుసరించాడు. మేమిద్దరం కష్టపడి శ్రమించే కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం. మా వద్ద డబ్బులు ఎక్కువ ఉండేవి కాదు, కానీ నైతిక విలువలకు కట్టుబడి పనిచేసేవాళ్ళం.
మైకేల్ కూడా గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. కానీ అతను ఇంజనీరింగ్లోనూ న్యాయశాస్త్రంలోనూ 2 డిగ్రీలు సంపాదించుకున్నాడు. అతనికి చాలా త్వరగా వాషింగ్టన్ డీసీలోని ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఆ కంపెనీ పేటెంట్ లాకి సంబంధించిన విషయాలలో ప్రత్యేకత సాధించింది. ఆ కంపెనీలో చేరితే అతని భవిష్యత్ దివ్యంగా ఉంటుందని, తను చేపట్టిన వృత్తి నిరాటంకంగా సాగుతుందని, త్వరగా రిటైర్ అయ్యే అవకాశం ఉంటుందని అనిపించింది. మేమిద్దరం మా వృత్తి ఉద్యోగాలలో సాఫల్యం సాధించినప్పటికీ ఆ ఉద్యోగాలు మేం అనుకున్నట్టుగా లేవు. మేమిద్దరం చాలాసార్లు ఉద్యోగాలు మారాం. ప్రతిసారి సరైన కారణం ఉంటూనే ఉంది. కానీ ఏ ఉద్యోగంలోనూ మాకు పెన్షన్ సౌకర్యం మాత్రం దొరకలేదు. రిటైర్మెంట్ తర్వాత దొరకబోయే మొత్తం మా జీతాల నుంచి వెనకేస్తున్న డబ్బే. మైకేల్, నేను, మా 3 పిల్లలు, మా కుటుంబం చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. మా పెళ్ళి ఎంతో విజయవంతం అయ్యిందనే అనాలి. నేనిది రాస్తున్న ఈ సమయంలో 2 పిల్లలు కాలేజీలోనూ, ఒకరు ఇప్పుడిప్పుడే హై స్కూల్ మొదలు పెడుతూనే ఉన్నారు. మా పిల్లలకి అన్నిటికన్నా మంచి చదువులు చెప్పించడం కోసం మేము బోలెడంత డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. 1966లో ఒకరోజు మా పిల్లల్లో ఒకడు స్కూల్ గురించి ఎంతో నిరాశతో ఇంటికి వచ్చాడు. వాడికి చదువు అంటే విసుగు, అలసట కలిగాయి. వాడు విసుగ్గా, నేను జీవితంలో ఎన్నడూ ఉపయోగించబోని విషయాలని చదువుతూ నా సమయాన్ని ఎందుకు వృధా చేసుకోవాలి అన్నాడు. ఏమాత్రం ముందాలోచన లేకుండా, నీకు మంచి మార్కులు రాకపోతే కాలేజీలో నీకు సీట్ రాదు అందుకు అన్నాను. నేను కాలేజీలో చదువుకోకపోయినా డబ్బు మాత్రం తప్పక సంపాదిస్తాను అన్నాడు వాడు. నేను మాతృ సహజమైన కాబరాతో, నువ్వు కాలేజీ డిగ్రీ తెచ్చుకోనట్టయితే నీకు మంచి ఉద్యోగం రాదు. నీకు మంచి ఉద్యోగం దొరక్కపోతే ఇక డబ్బులు ఎలా సంపాదించగలవు అన్నాను. మా అబ్బాయి వంకర నవ్వు నవ్వుతూ విసుగ్గా తల అడ్డంగా ఆడించాడు. మా మధ్య ఇలాంటి సంభాషణ ఇంతకుముందు కూడా చాలాసార్లు జరిగింది. వాడు తలదించి కళ్ళు గుండ్రంగా తిప్పాడు. తల్లిగా నేను చెప్పిన మంచి మాటలు వాడు మళ్ళీ పెడచెవిన పెట్టాడు. ఎంతో చురుకైనవాడు, దృఢ సంకల్పం ఉన్నవాడు అయినప్పటికీ వాడికి మంచి మర్యాద బాగానే తెలుసు. ఇక వాడు నాకు లెక్చరర్ ఇవ్వటం మొదలుపెట్టాడు. అమ్మా, కాలానికి తగ్గట్టు నువ్వు మారాలి. నువ్వు నీ చుట్టూ ఒకసారి చూడు. లోకంలో అతి గొప్ప ధనికులు చదువు వల్ల ఆ డబ్బు సంపాదించలేదు. మైకేల్ జోర్డాన్ సుప్రసిద్ధ బాస్కెట్బాల్ ఆటగాడిని, మడోనా విశ్వవిఖ్యాత గాయకురాల్ని చూడు. చివరికి బిల్ గేట్స్ సంపన్నులలో సంపన్నుడు కూడా హార్వర్డ్లో చదవటం మానేసి మైక్రోసాఫ్ట్ని స్థాపించాడు. ఈరోజు ఆయన అమెరికాలో ఉన్న వారందరిలోకి ధనికుడు. ఇంకా ఆయన వయసు 40 లోపే. ఒక బేస్బాల్ ఆటగాడు సంవత్సరానికి 4 మిలియన్లు సంపాదిస్తున్నాడు. అతను బుద్ధిమాంద్యం ఉన్నవాడట. చాలాసేపటి దాకా మా ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలింది. నాకు నా తల్లిదండ్రులు ఇచ్చిన సలహానే నేను నా కొడుక్కి ఇస్తున్నానన్న విషయం నాకు అర్థం కాసాగింది. మన చుట్టూ ఉన్న ప్రపంచం మారిన సలహాల్లో మాత్రం ఏ మార్పు లేదు. మంచి చదువు చదవటం, మంచి మార్కులు తెచ్చుకోవటం ప్రస్తుతం విజయాన్ని నిర్ధారించలేవు. ఈ విషయాన్ని మా పిల్లలు తప్ప ఇంకెవరూ గమనించినట్టు తోచదు. వాడు మళ్ళీ మాట్లాడసాగాడు. అమ్మా, నాకు నీలాగా నాన్నలాగా అంత కష్టపడి పని చేయాలని లేదు. మీరిద్దరూ బోలెడంత డబ్బు సంపాదిస్తున్నారు. మనం పెద్ద ఇంట్లో ఉంటున్నాం. మా దగ్గర బోలెడన్ని బొమ్మలు, ఆట వస్తువులు ఉన్నాయి. నేను నీ సలహా పాటిస్తే నేను కూడా నీలాగే తయారవుతాను. ఇంకా కష్టపడి పని చేయటం, ఇంకా ఎక్కువ పన్నులు కట్టడం, అప్పుల్లో మునగటం. ప్రస్తుతం ఉద్యోగాలు ఎల్లకాలం నిలకడగా ఉండటం లేదు. ఎప్పటికప్పుడు కంపెనీ ఎదుర్కొనే పరిస్థితులను బట్టి తమకు అవసరమైనంత మందిని మాత్రమే ఉద్యోగంలో ఉంచి మిగతా వారిని తీసివేస్తారని నాకు తెలుసు. మీరు కాలేజీ చదువు తర్వాత సంపాదించిన దానికన్నా ఈరోజు డిగ్రీలు సంపాదించుకున్న వాళ్ళు తక్కువ సంపాదిస్తారని నాకు తెలుసు. డాక్టర్లనే చూడు, మునుపట్లా వాళ్ళు డబ్బు సంపాదించలేకపోతున్నారు. నేను రిటైర్ అయ్యాక సోషల్ సెక్యూరిటీ మీద, కంపెనీ ఇచ్చే పెన్షన్ల మీద బతకలేనని నాకు తెలుసు. నాకు కొత్త సమాధానాలు కావాలి. వాడు చెప్పింది సబబే. వాడికి కొత్త సమాధానాలు కావాలి. నాకు కూడాను. 1945 ముందు పుట్టిన వాళ్ళకి నా తల్లిదండ్రుల సలహా లాంటివి పనికి వచ్చాయేమో కానీ వేగంగా మారుతున్న ఈనాటి ప్రపంచంలో ఇప్పుడు పుట్టి పెరుగుతున్న వారికి అవి చాలా భయంకరమైన పరిమాణాలని ఇచ్చే అవకాశం ఉంది. ఇక నేను నా పిల్లలతో అలవోకగా స్కూల్కి వెళ్ళండి, మంచి మార్కులు తెచ్చుకోండి,
ఆ తర్వాత నిలకడైన ఉద్యోగాన్ని సంపాదించుకోండి అని అనలేనేమో. నా నా పిల్లల చదువు సంధ్యల గురించి వాళ్ళకి సలహాలు ఇవ్వడానికి కొత్త మార్గాలని వెతకాలని తెలుసుకున్నాను. ఒక తల్లిగా, ఒక అకౌంటెంట్గా పిల్లలకి స్కూల్లో ఆర్థిక సంబంధమైన విషయాల గురించి సరిగ్గా నేర్పించారనే కొరత నన్ను బాధించేది. ఈ రోజుల్లో చాలామంది యువతీ యువకులు హై స్కూల్ కూడా పాస్ అవ్వకుండానే క్రెడిట్ కార్డులు ఉపయోగించడం మొదలు పెడుతున్నారు. అయినా వాళ్ళు ఎన్నడూ కూడా డబ్బు గురించి, ఎలా మదుపు పెట్టాలనే దాని గురించి నేర్చుకోలేదు. ఇక క్రెడిట్ కార్డులకు సంబంధించినంత వరకు చక్రవడ్డీ ఎలా పనిచేస్తుందో వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఒక ముక్కలో చెప్పాలంటే ఆర్థిక విషయాల గురించిన పరిజ్ఞానము, డబ్బు ఎలా పనిచేస్తుందనే అవగాహన లేకుండా వాళ్ళ కోసం ఎదురు చూసే ఈ లోకాన్ని ఎదుర్కొనేందుకు వాళ్ళు సిద్ధంగా ఉండరు. ఎందుకంటే ప్రస్తుత ప్రపంచం డబ్బు దాచుకోవడం గురించి కన్నా డబ్బు ఖర్చు పెట్టడం గురించి ఎక్కువ ప్రాముఖ్యతని ఇస్తుంది. కాలేజీలో చేరిన కొత్తలోనే మా పెద్దబ్బాయి తన క్రెడిట్ కార్డుల విషయంలో అప్పుల్లో కూరుకుపోతే నేను ఆ క్రెడిట్ కార్డులను నిరుపయోగంగా చేయడానికి వాడికి సహాయం చేశాను. అంతేకాదు, ఆ తర్వాత ఆర్థిక విషయాల్లో నాకు, నా పిల్లలకి పనికొచ్చే ప్రోగ్రాం కోసం వెతికాను. పోయిన ఏడు ఒకరోజు మా ఆయన ఆఫీస్ నుంచి నాకు ఫోన్ చేశాడు. నాకు ఒక వ్యక్తి గురించి తెలిసింది. ఆయన నువ్వు కలవటం మంచిదనిపిస్తుంది. ఆయన పేరు రాబర్ట్ కియోసకి. ఆయన ఒక వ్యాపారి పెట్టుబడిదారు. శిక్షణకు సంబంధించిన ఒక కొత్త కార్యక్రమాన్ని ఆయన రూపొందించాడు. దానిపై తనకున్న ప్రత్యేక హక్కులను స్థిరపరిచే అధికార పత్రం కోసం అర్జీ పెట్టుకున్నాడు. నువ్వు ఇన్నాళ్ళు వెతుకుతున్నది అలాంటి శిక్షణకు సంబంధించిన ప్రొడక్టే అనుకుంటాను అన్నాడు. సరిగ్గా నేను ఇలాంటి దానికోసమే వెతుకుతున్నాను. రాబర్ట్ కియోసకి తయారు చేస్తున్న నగదు కదలిక, క్యాష్ ఫ్లో అనే ఈ శిక్షణకు సంబంధించిన కార్యక్రమం నా భర్త మైక్ని ఎంతగా అబ్బురపరిచిందంటే ఆయన దాన్ని పరీక్షించే తరుణంలో మేమిద్దరం కూడా పాల్గొనే ఏర్పాటు చేశాడు. అది శిక్షణకు సంబంధించిన ఒక ఆట అవటంతో 19 ఏళ్ల మా అమ్మాయిని కూడా రమ్మన్నాను. తను స్థానిక విశ్వవిద్యాలయంలో మొదటి సంవత్సరం చదువుతుంది. తనని రమ్మని అడగగానే వస్తానంది. ఒక 15 మందిని 3 గ్రూపులుగా విభజించి పరీక్షల్లో పాల్గొనమన్నారు. మైక్ నిజమే చెప్పాడు. నేను వెతుకుతున్నది ఇటువంటి దానికోసమే. కానీ అందులోనూ ఒక తిరకాసు ఉంది. అది రంగురంగుల మోనోపోలీ బోర్డులాగా ఉంది. దాని మధ్యలో చక్కగా డ్రెస్ చేయబడి ఉన్న ఒక పెద్ద ఎలుక ఉంది. కానీ మోనోపోలీ ఆటలో లాగా కాకుండా ఇందులో 2 దారులున్నాయి. ఒకటి లోపల, ఒకటి బయట. ఆట ఆడేవాళ్ళు లోపలున్న దారిలో నుంచి బయటపడాలి. ఈ దారిని రాబర్ట్ ర్యాట్ రేస్ అని పేరు పెట్టాడు. అలా బయటపడి బయట ఉన్న దారిలోకి రావాలి. దాని పేరు ఫాస్ట్ ట్రాక్. రాబర్ట్ చెప్పిన ప్రకారం ఈ ఫాస్ట్ ట్రాక్ నిజ జీవితంలో ధనవంతులు ఎలా ప్రవర్తిస్తారో అనేదాన్ని అభినయిస్తుంది. ఆ తర్వాత రాబర్ట్ ఎడదగని పోటీ, ర్యాట్ రేస్ అనే మాటకు నిర్వచనం చెప్పాడు. మీరు కనుక లోకంలో సగటు చదువు సంధ్యలు పొంది కష్టపడి పనిచేసే మనిషిని చూస్తే అతని దారి ఈ లోపలి దారిలాగే కనిపిస్తుంది. పిల్లవాడు పుడతాడు, స్కూల్కి వెళ్తాడు. పిల్లవాడు మంచి మార్కులతో పాస్ అయ్యి చక్కగా చదువుకుంటే తల్లిదండ్రులు ఉప్పొంగిపోతారు. అతనికి కాలేజీలో సీటు వస్తుంది. అతను డిగ్రీ సంపాదించుకుంటాడు. అన్ని పద్ధతి ప్రకారం చదువుకొని పాస్ అవుతాడు. ఆ తర్వాత మంచి నిలకడైన ఉద్యోగాన్నో వృత్తినో ఎంచుకుంటాడు. అతనికి ఆ ఉద్యోగం దొరుకుతుంది. డాక్టరో, న్యాయవాదో అనుకుందాం. లేదా సైన్యంలో చేరొచ్చు, ప్రభుత్వ ఉద్యోగంలో చేరొచ్చు. సాధారణంగా అతను వెంటనే డబ్బు సంపాదించడం మొదలు పెడతాడు. బోలెడన్ని బ్యాంక్ క్రెడిట్ కార్డులు అతని దగ్గర చేరుతాయి. ఇంకా ఇంతకు ముందే అతను షాపింగ్ మొదలుపెట్టి ఉండకపోతే అప్పుడు ఎడాపెడా అతను కొనుగోలు చేయడం ప్రారంభమవుతుంది. ఖర్చు పెట్టడానికి చేతినిండా డబ్బుంటే పిల్లలు మిగతా పిల్లలు వెళ్ళే చోట్లకి వెళ్ళి సరదాగా కాలక్షేపం చేస్తారు. అక్కడ వాళ్ళకి కొత్త స్నేహితులు దొరుకుతారు. అమ్మాయిలు, అబ్బాయిలు డేటింగ్ చేస్తారు. ఒక్కోసారి ఆ స్నేహాలు పెళ్లిగా కూడా మారతాయి. ఈ రోజుల్లో జీవితం అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఆడ మగ ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. 2 సంపాదనలు ఎంతో ఆనందాన్నిస్తాయి. వాళ్ళకి తమ సాఫల్యం పొందామన్న భావన కలుగుతుంది. భవిష్యత్ ఎంతో అందంగా కనబడుతుంది. ఇక వాళ్ళు టెలివిజన్, కారు, ఇల్లు కొనుక్కోవాలని, సెలవు పెట్టి విహారయాత్రలకి వెళ్ళాలని, పిల్లల్ని కనాలని నిర్ణయించుకుంటారు. వాళ్ళ జీవితంలో ఆనందాన్ని నింపే చిన్నారులు పుట్టుకొస్తారు. ఇక డబ్బు అవసరాలు విపరీతంగా పెరగటం మొదలవుతుంది.
ఆనందంగా జీవితం సాగిస్తున్న ఆ దంపతులు తమ ఉద్యోగాలు ఎంతో ముఖ్యమని గుర్తించి ఇంకా ఎక్కువ కష్టపడి పనిచేయటం మొదలు పెడతారు. జీతం పెరుగుదల కోసము, ఉద్యోగంలో పై స్థాయికి వెళ్ళటం కోసము పాటుపడతారు. జీతాలు పెరుగుతాయి, ఇంకో పిల్లవాడో పుడతాడు. ఇప్పటికన్నా ఇంకొంచెం పెద్ద ఇల్లు కావాల్సి వస్తుంది. ఇంకా కష్టపడి పనిచేసి మంచి పనిమంతులమని పేరు సంపాదించుకుంటారు. ఎక్కువ శ్రద్ధతో పనిచేస్తారు. ప్రత్యేకమైన విషయాలలో శిక్షణ పొందటానికి మళ్ళీ కొత్త చదువులు చదువుతారు. దానివల్ల ఎక్కువ సంపాదించవచ్చని అనుకుంటారు. బహుశా మరో ఉద్యోగం కూడా చేపడతారేమో. వాళ్ళ సంపాదన పెరుగుతుంది. కానీ దాంతోపాటే పన్నులు, ఇప్పుడుంటున్న పెద్ద ఇంటి మీద పన్ను, సోషల్ సెక్యూరిటీ పన్నులు, ఇతర పన్నులు కూడా పెరుగుతాయి. చేతికి బోలెడంత జీతం వస్తున్నప్పటికీ డబ్బు సరిపోకుండా ఎక్కడికి పోతుందా అని ఆశ్చర్యపోతారు. వాళ్ళు కొన్ని మ్యూచువల్ ఫండ్స్ కొంటారు. క్రెడిట్ కార్డులతో పచారీ సరుకులు కొంటారు. పిల్లలు 5-6 ఏళ్ల వాళ్ళవుతారు. ఇంకా పిల్లలపై చదువుల కోసము, తమ రిటైర్మెంట్ కోసము డబ్బు దాచవలసిన అవసరం కలుగుతుంది. 35 ఏళ్ల క్రితం ఎంతో ఆనందంగా బతికిన దంపతులు ఇప్పుడు ఎడతెగని పోటీ, ర్యాట్ రేస్లో ఇరుక్కుపోయారు. ఇక వాళ్ళు ఉద్యోగం చేసినంతకాలం అలా ఇరుక్కుపోయి బతకవలసిందే. వాళ్ళు తమ కంపెనీ యజమాని కోసం పనిచేస్తారు. ప్రభుత్వానికి పన్నులు కట్టడం కోసం పనిచేస్తారు. బ్యాంకుకి తాకట్లు, క్రెడిట్ కార్డ్ అప్పులు తీర్చడానికి పనిచేస్తారు. ఇక వాళ్ళు తమ పిల్లలకి కష్టపడి చదువుకోమని, మంచి మార్కులు తెచ్చుకోమని, నిలకడైన ఉద్యోగాల్లో కానీ వృత్తుల్లో కానీ స్థిరపడమని సలహా ఇస్తారు. వాళ్ళు డబ్బు గురించి ఏమీ నేర్చుకోరు. వాళ్ళ అమాయకత్వం ఆధారంగా ఇంకొకరు బాగుపడతారు. కానీ వాళ్ళు మాత్రం జీవితాంతం గొడ్డి చాకరీ చేస్తూనే ఉంటారు. ఈ ధోరణి తర్వాతి తరంలో కూడా కొనసాగుతుంది. అదే ఎడతెగని పోటీ, ర్యాట్ రేస్ అంటే. ఈ ఎడతెగని పోటీ నుంచి బయటపడాలంటే ఒకటే మార్గం. జమా ఖర్చుల విషయంలోనూ, మదుపు పెట్టడంలోనూ మీ పటిమను నిరూపించటం. బహుశా ఈ రెండు నేర్చుకోవటం, వీటిలో ప్రావీణ్యం సంపాదించడం అన్నిటికన్నా కష్టం. నేను స్వయానా శిక్షణ పొందిన ఒక CPA, చార్టెడ్ పబ్లిక్ అకౌంటెంట్ని. ఒకప్పుడు ఒక పెద్ద అకౌంటింగ్ కంపెనీలో పనిచేశాను. కానీ రాబర్ట్ ఈ రెండు విషయాలని ఎంతో సరదాగా ఒక ఆటలాగా నేర్పటం చూసి చాలా ఆశ్చర్యపోయాను. నేర్చుకోవటం అనేది మేము మర్చిపోయి ఆ ఎడతెగని పోటీ నుంచి ఎలా బయటపడాలా అనే దాని గురించి ఆలోచించటంలో, ప్రయత్నించడంలో పూర్తిగా మునిగిపోయాం మేము. కొంచెం సేపట్లో ఆ పరీక్ష ఒక ఆటగా మారి నాకు, మా అమ్మాయికి సరదాగా అనిపించింది. ఇంతకు ముందన్నడు చర్చించిన విషయాల గురించి ఇద్దరం మాట్లాడుకున్నాం. నేను చార్టెడ్ పబ్లిక్ అకౌంటెంట్ని అవడం చేత జమా ఖర్చుల వివరాలు ముఖ్యాంశంగా ఉండే ఆట ఆడటం సులభంగానే అనిపించింది. అందుకని తమకు అర్థం కాని సూక్ష్మాలని మా అమ్మాయికి, మా బల్ల దగ్గర కూర్చుని ఆడుతున్న మిగతా వారికి నేర్పించగలిగాను. ఆ రోజు ఎడతెగని పోటీ నుంచి తప్పించుకున్న మొదటి వ్యక్తిని, ఒకే ఒక వ్యక్తిని నేనే. నేను 50 నిమిషాల్లో బయటపడ్డాను. కానీ ఆట మాత్రం 3 గంటలు కొనసాగింది. మా బల్ల దగ్గర ఒక బ్యాంకరు, ఒక వ్యాపారస్తుడు, ఒక కంప్యూటర్ ప్రోగ్రామరు ఉన్నారు. వీళ్ళకి అకౌంటింగ్ గురించి, మదుపు పెట్టడం గురించి ఏమీ తెలియదని గ్రహించి నాకు చాలా విచారం కలిగింది. వాళ్ళ జీవితాలలో ఆ విషయాలు ఎంతో ముఖ్యమైనవి. వాళ్ళు నిజ జీవితంలో తమ డబ్బు వ్యవహారాలు ఎలా నిర్వహిస్తున్నారో కదా అని నేను ఆశ్చర్యపోయాను. మా అమ్మాయి 19 ఏళ్ల వయసులో వీటిని ఎందుకు అర్థం చేసుకోలేకపోయిందో నాకు అర్థమైంది. కానీ వీళ్ళు పెద్దవాళ్ళు, ఆ పిల్లకన్నా 2 వయసున్న వాళ్ళు. నేను ఎడతెగిన పోటీ నుంచి బయటపడ్డాక మా అమ్మాయి విద్యావంతులు, ధనికులు అయిన మిగతా 3 పాచికలు వేసి తమ పావుల్ని కదపడం చూస్తూ కూర్చున్నాను. వాళ్ళిద్దరూ ఎంతో నేర్చుకోవటం చూసి నాకు సంతోషం కలిగినప్పటికీ ఆ మిగతా 3 మామూలు జమా ఖర్చులు, మదుపు పెట్టడం గురించి ఏమీ తెలియకుండా ఉండటం చూసి నాకు చిరాకు కలిగింది. ఇన్కమ్ స్టేట్మెంట్కి, బ్యాలెన్స్ షీట్కి గల సంబంధాన్ని అర్థం చేసుకోవటం వాళ్ళకి చాలా కష్టంగా తోచింది. వాళ్ళు ఆస్తులు కొనటం, అమ్మటం చేస్తున్నప్పుడు ఆ లావాదేవీల వల్ల తమ నెలసరి ఆదాయాలకి తాకిడి ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవటం వాళ్ళకి కష్టం అనిపించింది. బయట ప్రపంచంలో ఎన్ని లక్షల మంది ఈ విషయాలని సరిగ్గా నేర్చుకోకపోవటం వల్ల డబ్బు ఇబ్బందులకు గురవుతున్నారో కదా అనిపించింది. భగవంతుడి దయ వల్ల ఆటలో మునిగి సరదాగా ఉండటం వల్ల గెలవాలనే కోరిక వాళ్ళకి లేదు అనుకున్నాను. పోటీ ముగిసిపోయాక రాబర్ట్ మాకు చర్చించుకోవడానికి 15 గంట కేటాయించాడు. మాలో మేము క్యాష్ ఫ్లో గురించి సమీక్షించుకున్నాం.
మాతో ఆటలో పాలు పంచుకున్న వ్యాపారస్తుడు రుసరుసలాడాడు. అతనికి ఈ ఆట నచ్చలేదు. నాకు ఈ సంగతులు తెలియాల్సిన అవసరం లేదు. నేను అకౌంటెంట్లకు, బ్యాంకర్లకి, లాయర్లకి జీతాలిచ్చి ఈ విషయాలని చూసుకోమని చెప్తాను అన్నాడతను అందరికీ వినబడేట్టుగా. ఆ మాటికి రాబర్ట్ ఇలా జవాబు చెప్పాడు. ఎంతోమంది అకౌంటెంట్ల దగ్గర డబ్బు ఎక్కువగా ఉండదు. ఆ విషయం మీరు గమనించారా? అలాగే బ్యాంకర్లు, లాయర్లు, స్టాక్ బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అందరికీ ఎంతో పరిజ్ఞానం ఉంటుంది. వాళ్ళలో ఎక్కువ మంది తెలివైన వాళ్ళే. కానీ వాళ్ళలో చాలామంది ధనికులు కారు. ధనికులకు తెలియాల్సిన విషయాలను మన స్కూళ్ళలో నేర్పించకపోవటం మూలాన మనం ఇటువంటి వారి సలహాలు తీసుకుంటాం. కానీ ఒకరోజు మీరు హైవే మీద మీ కారులో పోతుండగా ట్రాఫిక్ జామ్ అయ్యిందనుకోండి. అప్పుడు మీరు త్వరగా ఆఫీస్కి చేరాలని తొందరపడతారు. మీకు కుడిపక్కకు చూస్తే మీ అకౌంటెంట్ కూడా అదే ట్రాఫిక్ జామ్లో ఇరుక్కొని ఉండటం గమనిస్తుంది. ఎడంవైపుకు చూస్తే మీ బ్యాంకరు కనిపిస్తాడు. ఆ పరిస్థితి చూస్తే మీకు ఏమనిపిస్తుంది? కంప్యూటర్ ప్రోగ్రామ్కి కూడా ఈ ఆట నచ్చలేదు. నేను దీన్ని నేర్పించే సాఫ్ట్వేర్ని కనుక్కోగలను అన్నాడు. కానీ బ్యాంకర్ మట్టుకు చలించిపోయాడు. నేను దీన్ని స్కూల్లో నేర్చుకున్నాను అకౌంటింగ్ గురించి, కానీ దాన్ని జీవితానికి ఎలా అన్వయించుకోవాలో నాకు తెలియనే లేదు. ఇప్పుడు నాకు అర్థం అయ్యింది. నేను ఎడతగిన పోటీ నుంచి తప్పుకోవాలి అన్నాడు. కానీ మా అమ్మాయి అన్న మాటలు నా మనసుని తాకాయి. నాకు ఈ ఆట ద్వారా ఈ విషయాలు నేర్చుకోవటం భలే సరదా అనిపించింది. డబ్బు ఎలా పనిచేస్తుందో, ఎలా మదుపు పెట్టాలో అనే విషయాలని గురించి చాలా తెలుసుకున్నాను అంది. ఆ తర్వాత ఆమె ఇప్పటికీ నిలకడైన ఉద్యోగం కావాలని, దానివల్ల లాభం ఉండాలని, నాకు ఇంత జీతం కావాలని అనుకోకుండా నేను చేయదలుచుకున్న పనికి సరిపడే వృత్తిని నేను ఎంచుకోగలను. ఈ ఆట నేర్పే విషయాలన్నీ నేర్చుకుంటే కంపెనీలకు అవసరమైన ఉద్యోగాల కోసం విషయాలను ఎంచుకోకుండా నా మనసు కోరుకున్న విషయాలని నేను చదువుకోగలుగుతాను. ఈ ఆట నేర్చుకుంటే నేను నిలకడైన ఉద్యోగం గురించి, సోషల్ సెక్యూరిటీ గురించి ఆలోచించక్కర్లేదు. నాతో చదువుకునే వాళ్ళందరూ అదే చేస్తున్నారు అంది. ఆట ఆడిన తర్వాత ఆగి రాబర్ట్తో మాట్లాడలేకపోయాను. కానీ ఈ ప్రణాళిక గురించి మాట్లాడుకోవడానికి మళ్ళీ కలుసుకోవాలని మేం నిశ్చయించుకున్నాం. ఈ ఆట సాయంతో ఇతరులకి డబ్బు గురించి సరైన అవగాహన కలిగించాలని రాబర్ట్ అనుకున్నాడని నాకు తెలుసు. అందుకే దాని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని ఆతృతపడ్డాను. మరుసటి వారం నేను మా ఆయన రాబర్ట్ని, ఆయన భార్యని డిన్నర్కి పిలిచాం. దంపతులం మేం అలా సరదాగా కలవటం మొదటిసారి అయినా ఒకరిని ఒకరం ఎన్నో ఏళ్ళుగా ఎరుగునట్టుగా మాకు అనిపించింది. మా ఆలోచనలు, అభిరుచులు ఒక రకమైనవని అర్థమైంది. స్పోర్ట్స్, నాటకాలు, హోటళ్ళు, ఆర్థిక సామాజిక విషయాలు ఎన్నో మాట్లాడుకున్నాం. మారుతున్న ప్రపంచం గురించి మాట్లాడుకున్నాం. అమెరికన్లలో ఎక్కువ శాతం రిటైర్మెంట్ సమయానికి డబ్బేమీ వెనక వేయటం లేదని, సోషల్ సెక్యూరిటీ, మెడికేర్ లాంటివి దివాలా తీసే పరిస్థితికి చేరుకున్నాయని మేము చాలాసేపు చర్చించుకున్నాం. 75 మిలియన్ల వయోవృద్ధుల కోసం మా పిల్లలు పన్నులు చెల్లించాల్సి వస్తుందా? ఫింక్షన్ మీద ఆధారపడటం ఎంతో ప్రమాదమో జనం ఎప్పటికైనా తెలుసుకుంటారా లేదా అని అనుకున్నాం. ధనికులకి, పేదలకి మధ్య పెరుగుతున్న అగాధాన్ని గురించి రాబర్ట్ ముఖ్యంగా బాధపడ్డాడు. ఇది ఒక అమెరికన్లోనే కాక ప్రపంచమంతటా ఏర్పడుతుంది. ఆయన తనకు తానుగా చదువుకొని ఒక పారిశ్రామికవేత్తగా తనని తీర్చిదిద్దుకున్నాడు. ఆయన ఎన్నో దేశాలు తిరిగాడు. ప్రపంచ దేశాలన్నింటిలోనూ పెట్టుబడులు పెట్టాడు. 47 ఏళ్ల కల్లా రిటైర్ అవ్వగలిగాడు. రిటైర్ అయ్యాక కూడా ఆయన మళ్ళీ పనిచేయటం ప్రారంభించాడు. ఎందుకంటే నా పిల్లల గురించి నాకున్న ఆందోళనే ఆయనకి లోకంలోని యువత గురించి ఉంది. లోకం మారిందని, కానీ చదువు దానితో పాటు మారలేదని ఆయనకి తెలుసు. ఆయన ఉద్దేశంలో పిల్లలు తాత ముత్తాతల నాటి పద్ధతిలోనే ఏళ్ల తరబడి చదువుకుంటారు. వాళ్ళు చదువుకునే విషయాలన్నీ ఎన్నడూ ఉపయోగించుకోరు. ఆ చదువు వాళ్ళని ఇక అసలు ఎక్కడా లేని ప్రపంచంలో జీవించడానికి సిద్ధం చేస్తుంది. ఈరోజు మీరు మీ పిల్లలకి ఇవ్వగల అతి ప్రమాదకరమైన సలహా, స్కూల్లో చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని నిలకడైన ఉద్యోగాన్ని సంపాదించుకోండి అనేది అంటాడు ఆయన. అది పాతబడిపోయిన సలహా, పనికిరాని సలహా. ఆసియాలో, యూరోప్లో, దక్షిణ అమెరికాలో ఏం జరుగుతుందో గమనిస్తే
మీరు కూడా నాలానే విచారిస్తారు. అది పనికిమాలిన సలహా అని ఆయన ఎందుకన్నాడంటే, మీ పిల్లలకి భవిష్యత్తులో డబ్బు ఇబ్బందులు ఉండకుండా హాయిగా జీవితం సాగిపోవాలంటే పాత నియమాలని అనుసరించడం సరైన పద్ధతి కాదు. అది చాలా ప్రమాదకరం అనేది ఆయన నమ్మకం. పాత నియమాలంటే అర్థం ఏమిటని ఆయన్ని అడిగాను. నాలాంటి వారు మీరు అనుసరించే నియమాలకి భిన్నమైన వాటిని అనుసరిస్తారు. ఒక సంస్థ కొందరు ఉద్యోగస్తులని పనిలో నుంచి తీసేస్తున్నానన్న ప్రకటన ఇచ్చిందనుకోండి, అప్పుడేమవుతుంది అన్నాడు రాబర్ట్. కొందరికి ఉద్యోగాలు ఊడిపోతాయి, వారి కుటుంబాలను అవి బాధిస్తాయి, నిరుద్యోగం పెరుగుతుంది అన్నాను. అవును, కానీ ఆ కంపెనీకి ఏమవుతుంది? ముఖ్యంగా స్టాక్ ఎక్స్చేంజ్లో నమోదు చేయబడ్డ కంపెనీ అయితే ఉద్యోగస్తుల్ని తీసినప్పుడల్లా సామాన్యంగా షేర్ల ధరలు పెరుగుతాయి. కంపెనీ వాళ్ళు ఉద్యోగస్తులకి ఇవ్వవలసిన జీతాలు తగ్గించినప్పుడల్లా షేర్ మార్కెట్ సంతోషిస్తుంది. అది ఉద్యోగుల్ని తొలగించడం ద్వారా కావచ్చు, లేదా మనుషులకి బదులు యంత్రాలను ఉపయోగించడం ద్వారా కావచ్చు అన్నాను. సరిగ్గా చెప్పారు. షేర్ల ధరలు పెరిగినప్పుడు నాలాంటి వాళ్ళు అంటే షేర్ హోల్డర్స్ ధనవంతులు అవుతారు. ఇంకో రకమైన నియమాలంటే అలాంటివి. ఉద్యోగస్తులు నష్టపోతారు, యజమానులు పెట్టుబడిదారులు బాగుపడతారు అన్నాడు రాబర్ట్. ఉద్యోగికి యజమానికి ఉన్న తేడానే కాక ఎవరి భవిష్యత్తుని వాళ్ళే నిర్మించుకోవటంలోనూ, ఆ భవిష్యత్తు మీద తమ అదుపు ఏమాత్రం లేకుండా దాని ఇతరుల దయాదాక్షిణ్యాల మీద వదిలివేయటానికి ఉన్న తేడాని కూడా వివరించాడు. కానీ చాలామంది దీన్ని సులభంగా అర్థం చేసుకోలేరు. అలా జరగటం అన్యాయమని మాత్రం అనుకుంటారు అన్నాను. అందుకే ఒక పిల్లవాడికి చక్కగా చదువుకో అని చెప్పటం బుద్ధిలేని మాట అని అంటున్నాను. డిగ్రీ పాస్ అయ్యాక పిల్లలు ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పుడు ఈ స్కూల్ చదువులు వాళ్ళకి ఉపయోగపడుతుందనుకోవటం మూర్ఖత్వం. ప్రతి పిల్లవాడికి ఇంకా ఎక్కువ విద్య కావాలి, విభిన్నమైన విద్య కావాలి. వాళ్ళకి నియమాలు కూడా తెలియాలి. ఎన్నో రకాల నియమాలు ఉంటాయి, వాటిని తెలుసుకోవాలి. ధనవంతులు అనుసరించే డబ్బుకి సంబంధించిన నియమాలు ఉంటాయి. ఇక మిగతా 95% జనాభా అనుసరించే నియమాలు ఇంకో రకమైనవి. ఈ 95% మంది ఈ నియమాలని ఇంట్లోనూ స్కూల్లోనూ నేర్చుకుంటారు. అందుకే ఈ రోజుల్లో పిల్లలకి బాగా చదువుకుని ఉద్యోగం సంపాదించుకోండి అని చెప్పటం ప్రమాదకరం. ఈ రోజుల్లో పిల్లలకి అధునాతనమైన చదువు కావాలి. ఇప్పుడున్న విద్యా విధానం అటువంటి చదువుని అందివ్వటం లేదు. క్లాసుల్లో ఎన్నో కంప్యూటర్లు పెట్టారు. స్కూల్లో పిల్లల కోసం ఎంత ఖర్చు పెడుతుందో అనేవి నాకు అక్కర్లేదు. తనకి తెలియని ఒక విషయాన్ని ఈ విద్యా విధానం ఎలా బోధించగలదు అన్నాడు రాబర్ట్. మరి స్కూల్లో చెప్పించని ఒక విషయాన్ని తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లలకి ఎలా చెప్పగలరు? పిల్లలకి అకౌంటింగ్ నేర్పటం ఎలా? వాళ్ళకి బోర్ కొట్టదా? తల్లిదండ్రుల స్థానంలో ఉన్న మీకే పెట్టుబడి పెట్టే ధైర్యము, తెగింపు లేనప్పుడు దాన్ని మీ పిల్లలకి ఎలా నేర్పగలుగుతారు? నా పిల్లలకి సాఫీగా జీవించడం ఎలాగో నేర్పటం బదులు తెలివిగా తమ జీవితాన్ని మలుచుకోవటం ఎలాగో నేర్పించాలని నిర్ణయించుకున్నాను. అయితే డబ్బు గురించి మనం చర్చించుకున్న మిగతా విషయాల గురించి పిల్లలకి ఎలా నేర్పాలి? తల్లిదండ్రులకే ఈ విషయాలు తెలియకపోతే వాళ్ళకి వీటిని సులభంగా తెలియజేసే మార్గం ఏమిటి అని రాబర్ట్ని అడిగాను. నేను ఈ విషయం మీద ఒక పుస్తకం రాశాను అన్నాడు ఆయన. ఏది, ఎక్కడుంది? నా కంప్యూటర్లో ఉంది. అప్పుడప్పుడు నా మనసులో తోచినవి రాసినది అక్కడొకటి విడివిడిగా ఉన్నాయి. వాటికే మళ్ళీ కొత్త ఆలోచనలు వచ్చినప్పుడు చేరుస్తూ పోతున్నాను. అన్నీ ఒకచోట ఇంకా చేర్చలేదు. ఇంతకుముందు నేను రాసిన పుస్తకం బెస్ట్ సెల్లర్ అయిన తర్వాత నేను దీన్ని మొదలుపెట్టాను. కానీ అది ముక్కలు ముక్కలుగా ఉంది. ఆ ముక్కల్ని ఒకచోట కూర్చాలి అన్నాడు ఆయన. అవును, ఆయన చెప్పినట్టే ఆ పుస్తకం చెదురుమదురుగా ఉంది. అలా విడివిడిగా ఉన్న అంశాలను చదివాక ఆ పుస్తకం గొప్పగా ఉందని, అందులోని విషయాలు అందరికీ తెలియాలని, ముఖ్యంగా మారుతున్న ఈ సంధికాలంలో దీని అవసరం ఎంతైనా ఉందని అనిపించింది. దాంతో నేను రాబర్ట్ కలిసి ఆ పుస్తకాన్ని రాయాలని నిర్ణయించుకున్నాం. పిల్లలకి డబ్బును గురించిన సమాచారం ఎంతవరకు అందించాలని అనుకుంటున్నారు మీరు అని నేను రాబర్ట్ని అడిగాను. అది పిల్లవాని బట్టి ఉంటుందన్నాడు రాబర్ట్. ఆయన తన చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు బాగా ధనం సంపాదించాలని అనుకున్నానని, తన అదృష్టం బాగుండి ఒక ఆయన తండ్రిలా ఆదుకొని ఆ కళను తనకి నేర్పించాడని చెప్పాడు. చదువు విజయానికి పునాది అంటాడు రాబర్ట్. స్కూల్లో నేర్చుకునే విద్య ఎంత ముఖ్యమో
డబ్బు గురించిన విషయాలలో దక్షత, దాని గురించి మాట్లాడడంలోనూ నేర్పు అంతే ముఖ్యం. ఆర్థిక ప్రావీణ్యం, సంభాషణ చతురత అత్యవసరం. ఇక తర్వాతి కథ రాబర్ట్ ఇద్దరు తండ్రుల గురించి. రిచ్ డాడ్ గురించి, పూర్ డాడ్ గురించి. ఒకరు ధనవంతుడు, మరొకరు పేదవారు. ఈ కథలో ఆయన తన జీవితమంతా కష్టపడి సంపాదించుకున్న ప్రావీణ్యం గురించి వివరించాడు. ఇద్దరు తండ్రుల్లోనూ ఉన్న తేడా ఒక ముఖ్యమైన దృష్టికోణాన్ని మన ముందు ఉంచుతుంది. ఈ పుస్తకం తీసుకురావడంలో నా పాత్ర కూడా ఉంది. దీన్ని నేను సమర్పించాను. సంపాదకత్వ బాధ్యతను నిర్వహించాను. ఏడ్చి కూర్చాను. దీన్ని చదివే అకౌంటెంట్లు ఎవరికైనా నేను చెప్పేది ఒకటే: మీరు పుస్తకాలు చదివి సంపాదించుకున్న జ్ఞానాన్నంతా పక్కన పెట్టండి. రాబర్ట్ ఇందులో చెప్పిన సిద్ధాంతాల్ని నిష్పక్షపాతంగా చదవండి. నిజమే, వీటిలో చాలా మట్టుకు సాధారణంగా అందరూ అంగీకరిస్తూ వస్తున్న అకౌంటింగ్ సిద్ధాంతాలను సవాలు చేసేవిగా కనిపించవచ్చు. అయినప్పటికీ నిజమైన పెట్టుబడిదారులు తమ పెట్టుబడి గురించి చేసే నిర్ణయాలను ఏ విధంగా విశ్లేషించుకుంటారు అనే విషయాలని గురించి ఈ పుస్తకం మనకి విలువైన పరిజ్ఞానాన్ని అందిస్తుంది. తల్లిదండ్రులు పిల్లల్ని స్కూల్కి వెళ్ళి చక్కగా చదువుకొని మంచి మార్కులు, ఆ తర్వాత మంచి ఉద్యోగం తెచ్చుకోండి అనటం మన సంస్కృతిలో ఒక అలవాటుగా తయారైంది. ఎప్పుడూ అదే సరైన పద్ధతి అనుకుంటూ వచ్చాం. నేను రాబర్ట్ని మొదటిసారి కలుసుకున్నప్పుడు అతని ఆలోచనలు నన్ను ఆశ్చర్యచకితురాల్ని చేశాయి. అతను ఇద్దరు తండ్రుల దగ్గర పెరగటం చేత 2 విభిన్న లక్ష్యాలని సాధించమని వారిద్దరూ నేర్పారు. చదువుకున్న తండ్రి ఏదైనా సంస్థలో ఉద్యోగం చేయమని చెప్పాడు. రిచ్ డాడ్ అతన్ని ఒక సంస్థకి యజమానిని కమ్మని చెప్పాడు. ఈ 2 జీవిత లక్ష్యాలని చేరుకోవాలంటే విద్య అవసరం. కానీ చదువుకునే విషయాలు మాత్రం పూర్తిగా విభిన్నమైనవి. రాబర్ట్ చదువుకున్న తండ్రి అతని తెలివితేటలు సంపాదించుకోమని చెప్పాడు. అతని రిచ్ డాడ్ తెలివైన పనివాళ్ళ చేత ఎలా పని చేయించుకోవాలో నేర్పాడు. ఆ దిశగా ప్రోత్సహించాడు. ఇద్దరు తండ్రులు ఉండటం వల్ల రాబర్ట్కి ఎన్నో సమస్యలు తలెత్తాయి. రాబర్ట్కి 16 ఏళ్ళు వచ్చేసరికి నువ్వు మంచి చదువు చదవకపోతే మంచి ఉద్యోగం రాదు అనే మాటల ప్రభావం దాదాపు లేకుండా పోయింది. అతను ఆఖరికి తన జీవన మార్గాన్నే ఎంచుకున్నాడు. ఏదైనా కంపెనీకి యజమాని కావాలని నిర్ధారించుకున్నాడు. ఒకరి కింద పని చేయకూడదని తీర్మానించుకున్నాడు. నిజానికి హైస్కూల్లోనూ గైడెన్స్ కౌన్సిలర్ ఎంతో ఓపికగా, తెలివిగా రాబర్ట్ మనసుని మార్చి ఉండినట్టయితే అతను అసలు కాలేజీలో చేరేవాడే కాదు. అతను ఆ సంగతి ఒప్పుకుంటాడు. అతను త్వరగా ఆస్తుల్ని సమకూర్చుకోవాలనుకున్నాడు. కానీ చివరికి కాలేజీ చదువు కూడా తనకి లభిస్తుందన్న విషయాన్ని ఒప్పుకోక తప్పలేదు. నిజం చెప్పాలంటే ఈ పుస్తకంలో వెలిపించిన అభిప్రాయాల్లో చాలామంది తల్లిదండ్రులకి అతిశయోక్తి, తీవ్రవాదము కనిపించవచ్చు. అసలు తల్లిదండ్రులకి పిల్లల్ని స్కూల్లో బుద్ధిగా చదువుకునేట్టు చేయటమే కష్టంగా ఉంటుంది. కానీ మారుతున్న పరిస్థితుల దృష్ట్యా తల్లిదండ్రులమైన మనం కొత్త ఆలోచనలకి భయపడకుండా చెప్పే అభిప్రాయాలకి స్వాగతం పలకాలి. పిల్లల్ని ఉద్యోగస్తులుగా తయారవమని ప్రోత్సహించడం అంటే వాళ్ళకి అవసరమైన దానికన్నా ఎక్కువ పన్నులు కట్టమని, ఆ ఉద్యోగాల నుంచి దాదాపుగా ఫింక్షన్ కోసం ఎదురు చూడొద్దని సలహా ఇవ్వటమే. పన్నులు ఒక వ్యక్తి జీవితంలో పెట్టే అతిపెద్ద ఖర్చు అనే దానిలో సందేహమే లేదు. నిజానికి ఎన్నో కుటుంబాలు తమ పన్నులు చెల్లించడం కోసమే జనవరి నుంచి మే నెల సగం వరకు ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు చేరారు. కొత్త ఆలోచనల అవసరం ఎంతైనా ఉంది. ఈ పుస్తకం మీకు వాటిని అందిస్తుంది. ధనవంతులు తమ పిల్లలకి నేర్పే విద్య భిన్నంగా ఉంటుందంటాడు రాబర్ట్. వాళ్ళ భోజనాల బల్ల దగ్గర కూర్చున్నప్పుడు ఇంట్లోనే తమ పిల్లలకి అన్నీ నేర్పుతారు. వాళ్ళు చెప్పే విషయాలు, వాళ్ళ ఆలోచనలు మీరు మీ పిల్లలకి నేర్పాలని అనుకునేవి కాకపోవచ్చు. కానీ వాటిని ఈ పుస్తకంలో చూస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. నా సలహా ఏమిటంటే మీరు అలా వెతుకుతూనే ఉండండి. ఒక తల్లిగా, ఒక చార్టెడ్ పబ్లిక్ అకౌంటెంట్గా నా అభిప్రాయంలో మంచి మార్కులు తెచ్చుకోవటం, మంచి ఉద్యోగం తెచ్చుకోవటం అనేవి పాతతరం ఆలోచనలు. మన పిల్లలకి ఇంకా అధునాతనమైన ఆలోచనలు అందించాలి. మనకి కొత్త ఆలోచనలు, మరో రకమైన చదువు అవసరం. బహుశా మంచి ఉద్యోగస్తులుగాను, సొంత కంపెనీలు పెట్టి వాటికి యాజమాన్యం వహించేవారుగాను తయారవటానికి కృషి చేయమని మన పిల్లలకి చెప్పటం అన్నిటికన్నా మంచిదేమో. ఈ పుస్తకం మిగతా తల్లిదండ్రులకి ఉపయోగకరంగా ఉండగలదని ఒక తల్లిగా ఆశిస్తున్నాను. ఎవరైనా సరే తలుచుకోవాలే గాని సంపదని చేజిక్కించుకోగలరని, సమృద్ధిని సాధించగలరని రాబర్ట్ అనుకుంటాడు. ఈరోజు మీరు తోటమాలిగానో, గేట్ కీపర్గానో పనిచేస్తూ ఉండొచ్చు, లేదా నిరుద్యోగిగా ఉండవచ్చు. అయినా మీరు ఈ విద్య నేర్చుకోవటమే కాక మీకు ప్రీతిపాత్రులైన ఇతరులకి కూడా ఆర్థిక వ్యవహారాల నిర్వహణ గురించి నేర్పించవచ్చు. ఆర్థిక విషయాలలో తెలివితేటలు కలిగి ఉండటం అనేది మన ఆర్థిక సమస్యలని పరిష్కరించుకునే ఒక ఆలోచన విధానమని గుర్తుంచుకోండి. ఇంతకు ముందెన్నడూ మనం
ఎదుర్కొన్నటువంటి మార్పులు ప్రపంచవ్యాప్తంగానూ సాంకేతిక పరిజ్ఞాన రంగంలోనూ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎవరి దగ్గర భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పే మాయాగోళం లేదు. కానీ ఒకటి మట్టుకు స్పష్టంగా తెలుస్తుంది. మనం ఊహించలేనటువంటి మార్పులు భవిష్యత్తులో జరగనున్నాయి. రేపు ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు? కానీ ఏం జరిగినప్పటికీ మనకి 2 ప్రాథమిక మార్గాలున్నాయి. తప్పించుకుని బతకటం, ఆర్థిక విషయాల్లో మీలోనూ మీ పిల్లల్లోనూ ఉన్న ప్రతిభని మేల్కొల్పడానికి వచ్చే విద్యని నేర్చుకొని ఆ మార్పుని తెలివిగా ఎదుర్కోవడానికి సంసిద్ధులు కావటం. ఇది ఫ్రెండ్స్ రిచ్ డాడ్ పూర్ డాడ్ పార్ట్ 1. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.